దేవుని ప్రేమ సందేశం అనుదిన ధ్యానాంశాలు సామాన్య 7వ వారం సోమవారం. క్రీస్తునందు ప్రియ సహోదరి సహోదరులారా, నేటి సువిశేష పఠనం మార్కు సువార్త 9వ అధ్యాయము 14వ వచనం నుండి 29వ వచనం వరకు. ధ్యానాంశం విశ్వాసము ప్రార్థన. ముందుగా మార్కు సువార్త 9వ అధ్యాయము 29వ వచనాన్ని ఆలకించుదాం. ప్రార్థన వలన తప్ప మరే విధమునను ఇట్టి దయ్యములను పారద్రోల సాధ్యపడదు అని యేసు తన శిష్యులతో చెప్పెను. నేటి సువిశేషంలో యేసు ప్రభువు మూగ చెవిటి దయ్యము పట్టిన ఒక బాలుని స్వస్థపరుస్తూ ఉన్నారు. ఈ పట్టణాన్ని మనము 3 భాగాలుగా విభజించుకోవచ్చు. మొదటిగా శిష్యులు స్వస్థత చేయలేకపోవటం, రెండవది బాలుని తండ్రి యొక్క విశ్వాసము మరియు ప్రార్థన, మూడవది ప్రార్థన యొక్క అవసరత. మొదటిగా మూగ చెవిటి దయ్యము పట్టిన లేదా ఆవహించిన బాలుని శిష్యుల వద్దకు తీసుకొని రాగా శిష్యులు ఆ దయ్యమును వెడలగొట్టలేకపోయారు. శిష్యులకు స్వస్థత సాధ్యపడకపోవటానికి 2 కారణాలు స్పష్టముగా తెలియచున్నవి. మొదటి కారణం విశ్వాసలేమి లేదా అవిశ్వాసము. ఈ విషయాన్ని ప్రభువు మాటల్లోనే మనం చూడవచ్చు. మీరు ఎంత అవిశ్వాసులు, నేను ఎంతకాలము మీ మధ్యనుందును, ఎంతవరకు మిమ్ము సహింతును అని ప్రభు శిష్యులతో చెప్పాను. రెండవ కారణం ప్రార్థనలేమి లేదా ప్రార్థన జీవితము సన్నగిల్లడం. ఈ విషయాన్ని కూడా ప్రభు మాటల్లోనే మనం గమనించవచ్చు. ప్రార్థన వలన తప్ప మరే విధమునను ఇట్టి దయ్యములను పారద్రోల సాధ్యపడదు అని యేసు తన శిష్యులతో చెప్పెను. శిష్యులు దేవుని వాక్యమును ఆలకించుటలో, వాక్యమునకు స్పందించుటలో వారి వైఫల్యానికి ఈ మూగ చెవిటి దయ్యము ఒక సూచనగా ఉన్నది. దేవుని వాక్యంలోని నిగూఢ అర్థాలను తెలుసుకొనుటలో శిష్యులు విఫలమయ్యారు. దేవుని శక్తి మాత్రమే దయ్యములను వెడలగొట్టగలదు. విశ్వాసము లేకుండా ఏ కార్యాలు దయ్యములను వెడలగొట్టలేవు. యేసు తన అద్భుత శక్తి వలన, కార్యాల వలన దయ్యములను, పిశాచ శక్తులను జయించారు. తన ఉత్థానము ద్వారా సాతాను యొక్క శక్తిని జయించారు. శిష్యులు ప్రార్థనను నిర్లక్ష్యం చేయటం వలన సాతాను శక్తులను జయించలేకపోయారు. ఏ దుష్టత్వమునైనను విశ్వాసము, ప్రార్థనతో జయించవచ్చు. అలాగే విశ్వాసము, ప్రార్థన మన జీవితంలో ఎంతో అవసరము, తప్పనిసరి. నేటి సువిశేష పట్టణంలో ఆ బాలుని తండ్రి యొక్క విశ్వాసము మెచ్చదగినది. తండ్రి యొక్క విశ్వాసము కుమారునికి స్వస్థత కలిగేలా చేసింది. ఆ బాలుని తండ్రి నేను నమ్ముచున్నాను అని తన విశ్వాసాన్ని వెల్లడి చేశాడు, ప్రకటించాడు. అలాగే నాకు అవిశ్వాసము లేకుండునట్లు తోడ్పడుము అని ప్రార్థన చేశాడు. విశ్వాసము మరియు ప్రార్థన రెండింటినీ ఆ బాలుని యొక్క తండ్రిలో చూస్తూ ఉన్నాం. ప్రియ సహోదరి సహోదరులారా, మన అనుదిన జీవితంలో కూడా, మన క్రైస్తవ జీవితంలో కూడా విశ్వాసము, ప్రార్థన ఎంత ముఖ్యమైనవో ఈ సంఘటన ద్వారా మనకి అర్థమవుతుంది. విశ్వసించు వారికి అంతయు సాధ్యమే అని ప్రభువు పలికారు. విశ్వాసము, ప్రార్థన, సంఘం యొక్క మద్దతు ఉంటే పరిపూర్ణ పరివర్తన సాధ్యమని నిరూపితమవుతూ ఉంది. బాధల సమయంలో శిష్యులు విశ్వాసము కలిగి ఉండాలని అర్థమవుతూ ఉంది. వారి యొక్క నమ్మకము, విశ్వాసము బలపడాలి అంటే ప్రార్థన తప్పనిసరి. అలాగే మన జీవితంలో కూడా మన విశ్వాసము, నమ్మకము బలపడాలి అంటే మనము ప్రతిరోజు ప్రార్థన చేయాలి. అయితే ఇక్కడ జరిగింది కేవలము స్వస్థత మాత్రమే కాదు. ఈ అద్భుతము ద్వారా క్రీస్తు ప్రభువు తన ఉత్థాన మహిమను ముందుగానే వెల్లడి చేయుచున్నారు.
యేసు ప్రభువు మూగ చెవిటి దయ్యమా ఈ బాలుని విడిచిపొమ్ము, మరెన్నడూ వీనిని ఆవహింపకుము అని శాసించినప్పుడు ఆ భూతము ఆర్భటించుచు బాలుని విలవిలలాడించి వెళ్ళిపోయింది. అప్పుడు ఆ బాలుడు పినుగువలే పడిపోయాడు. అయితే ప్రభు అంత గొప్ప అద్భుతము స్వస్థత చేసినను అక్కడ ఉన్నటువంటి జనసమూహంలో కొంతమంది ప్రభువును విశ్వసించలేదు. ఆ బాలుడు పడిపోయినప్పుడు అనేకులు ఆ బాలుడు ఇక చనిపోయాడు అని అన్నారు. కానీ యేసు ప్రభువు వాని చేతిని పట్టి లేవనెత్తగా వాడు లేచి నిలుచుండెను. ఈ సంఘటన ద్వారా ప్రభువు మరణముపై కూడా తనకు అధికారం ఉన్నదని వెల్లడి చేయుచున్నాడు. తన యొక్క ఉత్థాన మహిమను ముందుగానే ఈ సంఘటన ద్వారా తెలియజేయుచున్నాడు. కాబట్టి ప్రియ సహోదరి సహోదరులారా, విశ్వాసము ప్రార్థన మన జీవితంలో ఎంతో ముఖ్యం. మన శ్రమలలో మనం ఎప్పుడూ కూడా ఒంటరి వారము కాదు అన్న విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. మన ప్రతి సమస్యలో, ప్రతి శ్రమలో, ప్రతి బాధలో, ప్రతి వేదనలో ప్రభువు మనతో ఉంటాడు. అలాగే మనలను బాధించే ఏ శక్తి అయినా యేసు ముందు ఓడిపోవాల్సిందే. ప్రతి భూలోక శక్తి ఆయనకు లొంగిపోవాల్సిందే. నేడు మనలో ఉన్న పిశాచాల నుండి, అనగా గర్వము, ద్వేషము, స్వార్థము, కామము, అసూయ మొదలగు వాటి నుండి విముక్తి, విడుదల, స్వస్థత కావాలి. దాని కొరకై ఈరోజు విశ్వాసంతో ప్రార్థన చేద్దాం. దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించునుగాక. ఆమెన్.